ఉంచడం కొడుతుంది కూడా దీన్ని సక్సెస్ఫుల్ ఆఫ్ ఇరాన్ అనుకోవాలి. ఇప్పుడు దాకా చరిత్రలో ఇన్నేళ్ల చరిత్రలో ఎక్కడ కూడా ఆ ఇష్యూ జరగల. గతంలో కూడా ఇజ్రాయెల్ కి తర్వాత ఇతర దేశాల మధ్య, ఇజ్రాయెల్ కి ఇరాన్ మధ్య చాలాసార్లు యుద్ధ వాతావరణం జరిగినా, దాడులు జరిగినా ఎక్కడ కూడా ఈ సిచ్యువేషన్ లేదు. కానీ ఈసారి మాత్రం ఇరాన్ చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోనే ఈ వ్యవహారాన్ని నడిచిందని చెప్పాలి. దీంతో మరి ఇప్పుడు ఇజ్రాయెల్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళకున్న పూర్తి సమాచారం అంతా కూడా నేలమట్టమైందనే సమాచారం అందుతున్న నేపథ్యంలో వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు. ఇరాన్ చేసిన ఈ సాహసం మాత్రం ఇది పర్ఫెక్ట్. అంటే ఇరాన్ చరిత్రలో ఒక ట్రాక్ రికార్డ్ గా పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే అంతటి వ్యవహారం ఇరాన్ చేయగలిగింది ఇజ్రాయెల్ మీద. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ యాక్షన్ ని ఎలా తీసుకుపోతుంది, ఎలా ఏ విధంగా రియాక్షన్ ఇవ్వబోతుంది అనేది చూడాలి. ఇప్పటికీ ఇరాన్ బాగా ఇజ్రాయెల్ దాడుల్లో పూర్తిగా కూడా దెబ్బతినింది. చాలా వరకు గ్రామాలు వదిలి వెళ్ళిపోతున్నారు. లోకల్ గా కొన్ని పబ్లిక్ కూడా ఇతర దేశాలకి, పక్కన ఉన్న పొరుగు రాష్ట్రాలకి, పొరుగు దేశాలకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో సో ఇటువంటి సిచ్యువేషన్ ని ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంత దూరం పోతుంది, ఇది ఇజ్రాయెల్ చాలా ప్రెస్టేజియస్ గా తీసుకుంటుంది అనే దాంట్లో అర్థం లేదు. సో ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని ముందుకు వెళ్లే పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకవైపు ట్రంప్ కూడా క్లియర్ గా వార్నిస్తున్నాడు. ఆల్మోస్ట్ ట్రంప్ కూడా దీంట్లో యుద్ధంలోకి దిగే పరిస్థితి కనపడుతుందని ఒక సమాచారం కూడా వస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రి రేపు జరగబోయే దాడులు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం కొంత ఆందోళన కలిగించే అంశమే సచిన్. రైట్ కృష్ణమోహన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం కీలక స్థాయికి చేరుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే రెండు దేశాలు కూడా ఒకరి మీద ఒకరు ఆ దాడులను తీవ్రతరం చేసుకుంటున్నారు. ఈ రోజు కీలక పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే మొసాద్ను టార్గెట్ చేసుకుంది ఇరాన్. ఈ నేపథ్యంలోనే మొసాద్ మీద దాడులకు పాల్పడింది. మొసాద్ మీద ఎందుకు దాడికి పాల్పడింది అనే మాటను ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి మొసాద్ చాలా కీలకమైన ఆపరేషన్స్ చేసింది. మరి ముఖ్యంగా SEAD అంటే సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ ఆ స్ట్రాటజీ కింద మొసాద్ ఇరాన్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ని కానీ లేకపోతే కంట్రోల్ సెంటర్లో కానీ పేలుళ్ళు ఆ డేటా హ్యాకింగ్ చేసింది అనే చర్చ జరుగుతుంది. వాటి ద్వారా కమ్యూనికేషన్ సిస్టమ్కి సంబంధించి కమ్యూనికేషన్ సిస్టంలో అంతరాయాన్ని ఏర్పరిచిందనే చర్చ జరిగింది. దీంతోపాటు ఇజ్రాయెల్ దాడులు నతాంజ్ యురేనియం శుద్ధి కర్మాగారం పూర్తిగా ధ్వంసం అయ్యింది అనే అంశానికి సంబంధించి IAEA ప్రకటించింది, ధ్వంసం అయిందని ప్రకటించింది. కానీ ఏ స్థాయిలో రేడియేషన్ వెలువడుతుంది అనేది చెప్పలేదు. అంటే అక్కడ దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అయితే 2021లోను కూడా ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ ద్వారా కొన్ని సెంట్రిఫ్యూజెస్లు పేలాయి అనేది ఇంకొక చర్చ. రైట్, ఈ విషయాన్ని పక్కన పెడితే కనుక మొసాద్ గతంలో కూడా ఆపరేషన్స్ నిర్వహించింది. మొసాద్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే కనుక భారత్ పాకిస్తాన్కి సంబంధించి యుద్ధ సందర్భంలో కూడా భారత్కు కాస్త టెక్నాలజికల్గాను లేకపోతే భారత్కు మద్దతుగాను మొసాద్ నిలిచిందనే చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు మొసాద్ ఏ స్థాయిలో కీలక పాత్ర పోషించిందో. అటు యుక్రెయిన్ అంత పెద్ద రష్యా మీద యుక్రెయిన్ దాడి చేయడానికి ఆ వ్యూహకర్త కూడా దాదాపు 18 నెలల నుంచి రష్యాకి తెలియకుండా యుక్రెయిన్ అక్కడే ఉండి రష్యా పక్కన అంటే రష్యాకు సంబంధించిన కీలక విభాగం ఆ విభాగానికి పక్కనే బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవడం, అక్కడే డ్రోన్స్ని ఏర్పాటు చేసుకోవడం, దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు సుమారు అంత దూరంలో ఉన్న ఒక టార్గెట్ని రీచ్ అయ్యేలా ఎయిమ్ని రీచ్ అయ్యేలా టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా ఎవరి వ్యూహాలు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వినిపించే మొట్టమొదటి పేరు మొసాద్. ఇప్పుడు ఈ మొసాద్ హెడ్ క్వార్టర్స్ని ఇరాన్ టార్గెట్ చేసిందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు జరిగిన దాడుల తీవ్రత ఆ స్థాయిలో ఉంది. ఒక్కసారి విజువల్ చూద్దాం. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. يا علي يا علي يا علي محمد يا علي يا علي سددها تسديدا يا علي يا علي واو
תדביק גלילות. 2 מטר מהבית שלי. וואי וואי וואי. על המוסד, הצליחו על המוסד אפילו. וואו. תדביק גלילות. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది ఇరాన్. ఈ నేపథ్యంలోని మిసైళ్ల వర్షం కురిపిస్తోంది, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇటు చాలా చాలా పకడ్బందీ వ్యవస్థగా మాట్లాడుకుని ఆ రక్షణ వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా పూర్తిగా కంగు తినేలా ఈరోజు ఇజ్రాయెల్ మెరుపు దాడులకు దిగుతోంది. ఎందుకంటే కీలకమైన విభాగాలుగా మాట్లాడుకునేవి కూడా, కీలకమైనవిగా మాట్లాడుకునే ఆ రక్షణ వ్యవస్థలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నాయి. ఐరన్ డోమ్ లాంటి వ్యవస్థలు ఇబ్బంది పడుతున్నాయి అంటూ ఈ అంశానికి సంబంధించి బహుశా ఇప్పుడు ఐరన్ డోమ్ వ్యవస్థ మీద ఒకసారి పునఃసమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అనుకోవాలి ఇక్కడ ఇరాన్కి సంబంధించి. దాంతోపాటు ఇంకా వాళ్ళకి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఎటువంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. బెలిస్టిక్ మిజైల్స్ కావచ్చు, వీటితో పాటు వీటిని తట్టుకొని నిలబడేలా వాళ్ళ దగ్గర షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ డేవిడ్ స్లింగ్ ఉంది. దాంతోపాటు ఏరో సిస్టమ్, ఏరో 2, ఏరో 3. ఎందుకంటే 70 కిలోమీటర్ల వరకు, 70 కిలోమీటర్ల లోపలికి వస్తేనే ఐరన్ డోమ్ వ్యవస్థ వేసి పడేస్తుంది వాటిని. ఒకవేళ 300 కిలోమీటర్ల లోపు అయితే డేవిడ్ స్లింగ్ ఉంది, అది 300 నుంచి దాదాపుగా ఇంకా ఎక్కువనే చెప్పుకోవాలి. ఇక అలాగే 2000 నుంచి 2400 కిలోమీటర్ల వరకు మాట్లాడుకున్న సందర్భంలో ఏరో సిస్టమ్స్, ఇవి లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ని పేల్చేయగలవు. ఏరో 2, ఏరో 3 సంబంధించి ఇటువంటి క్షిపణి వ్యవస్థలు, అంటే క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అయినప్పటికీ ఇవి ఎందుకు సరిగ్గా పనిచేయలేకపోయాయి, ఎందుకు ఇవి వైఫల్యం చెందాయి అనే అంశానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీటి మీద ఇరాన్లో ఎటువంటి, ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ ఎటువంటి క్రాస్ చెక్ చేసుకోబోతోంది, ఎటువంటి మిసైల్స్ని ప్రయోగించింది, అంటే వీటిని కూడా ఢీకొట్టుకుని, వీటిని కూడా చీల్చుకుని వచ్చి ఇజ్రాయెల్కి సంబంధించి కీలకంగా మాట్లాడుకుని మొసాద్ మీద దాడికి పాల్పడేంతలా, దాడికి దిగేలా, వాటిని పేల్చేంతలా ఎటువంటి వైమానిక దాడులకు దిగింది, ఎటువంటి డ్రోన్లను ఉపయోగించింది, లేకపోతే ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించింది, మొసాద్ కన్ను కప్పేలా మొసాదే దాడి చేస్తూ ఉంటుంది. అటువంటి మొసాద్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేసేలా ఇరాన్ దాడికి పాల్పడిందంటే ఎవరు దీని వెనకాల కీలక పాత్ర పోషించుంటారు? ఇరాన్ వెనక నిలిచి ఉండింది ఎవరు? ఇరాన్ వెనకాల దన్నుగా నిలిచింది ఎవరు? ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, ఒక్కసారి మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఇరాన్కు వెనకాల ఉండి నడిపించింది ఎవరు? ఇదే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. ఇరాన్కు నిజంగా మొసాద్ని ఢీకొట్టగల, మొసాద్ పైనే దాడి చేయగలిగే సత్తా ఉందనుకోవాలా? ఎందుకంటే వాళ్ళు ఇంకా న్యూక్లియర్ వెపన్స్ని, న్యూక్లియర్ ఫెసిలిటీస్ని వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకుంటున్నారు. అటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నని విమర్శించే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. ఇజ్రాయెల్ను ఖతం చేసే దమ్ము ఇరాన్కి ఉందనుకుంటున్నారా ఇప్పుడున్న సందర్భంలో? అవును, కాదు, లేదు, ఉంది. ఆ రెండు అంశాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయండి, పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆ దాడులు వేగవంతం అవుతున్నాయి. మొసాద్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేస్తుంది